మీకు నిజంగానే ధర్మం మీద, మతం మీద, దేవుని మీద, దేవుణ్ణి మొక్కేటోళ్ళు అయితే, మీరు నిజంగా హిందువులే అయితే, నువ్వు ఒక కేంద్ర మంత్రి హిందూ పుట్టుకనే పుడితే నేను చాలా పెద్ద మాట మాట్లాడుతున్నా. మన దేవాలయాల మీద వేసినటువంటి జిఎస్టీని ఉపసంహరించడానికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్రం మీద దండయాత్ర చేద్దాం. అరే దేవాలయాల కొబ్బరికాయల కాడికి మొదలు పెట్టుకుంటే అర్చన సేవలు లేకపోతే పూజలు చేసుకుంటే కూడా జిఎస్టీ అండి. కోట్ల రూపాయలు దేవాలయాలకు నోటీసులు ఇచ్చారు జిఎస్టీ కేంద్రము. ధర్మం గురించి మాట్లాడతారు, దేవుళ్ళ గురించి మాట్లాడతారు. అలా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన పార్కింగ్ గురించి ఏమో 17 సంవత్సరాల నుంచి రామనామ జపం చేస్తున్నటువంటి గుడిని కూలగొడతారు ఈ పాపాత్ములు. బీజేపీ నాయకులకి, అంధభక్తులకి మాత్రం నరేంద్ర మోడీ గారు దేవుడు ఉండొచ్చు, కానీ అసలైనటువంటి హిందువులకి 3 మంది దేవతలు ఉన్నారు. ఎవరి ఆచారాలు, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి కట్టుబాట్లు, ఎవరివి వారికి ఉన్నాయి, ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి. ఒకరినొకరు గౌరవించుకోవడం అనేటటువంటిది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు మనకు నేర్పించిన మన పెద్ద మనుషులు, తాతల కాడికి మన పురాణాలు అవే చెప్పినాయి. దేవాలయాల మీద జిఎస్టీ లేచి ఒక పక్కనేమో ధర్మం గురించి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తారు. దా రోడ్ ఎక్కువ నియమడి మేము అందరం వస్తాం, మేము వస్తామంటున్నాం కదా కాంగ్రెస్ పార్టీకి నుంచి. దాన్ని చిత్తశుద్ధి ఏందో చూపెట్టు. ధర్మం మీద, గుడ్ల మీద వేస్తావా జిఎస్టీ? సిగ్గు తెచ్చుకోండి కొంచెం అన్న. బయట సిగ్గు లేకుండా రాజకీయం చేస్తా ఉన్నారు మతం మీద. మళ్ళా పోనీ మీరు వచ్చిన తర్వాత ఇతర మతాల మీద ఏమైనా గిట్ట కట్ చేసిండ్రా? కొత్తగా హిందూ గుడ్ల మీద మాత్రమే ట్యాక్సులు వేసిండ్రు. ఓపెన్ ఛాలెంజ్, ఏడికన్నా చర్చకు వస్తే రండి. అబద్దాలు, దుష్ప్రచారాలు దయచేసి పనిచేయండి. అభివృద్ధి సంక్షేమాల గురించి అడిగినప్పుడు ధర్మం అనేటటువంటి తీసుకొచ్చి ప్రజల మెదళ్లలో నొక్కుతా ఉన్నారు. అది కూడా ఏమైనా ఉన్నదా అంటే ఏం లేని దాంట్లో లేని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి